హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ప్రీవియస్గా మనము ఖిలాఫట్ మూమెంట్ గురించి చూసుకున్నాము అండ్ రోలర్ ట్యాక్ట్ గురించి కూడా చూసుకున్నాము. రోలర్ ట్యాక్ట్కి అగెన్స్ట్గా మన వాళ్ళు చేసిన సత్యాగ్రహ వైలెన్స్ ఉందని చెప్పేసి గాంధీ గారు అది నిలిపివేయడం జరిగింది. అండ్ అదే రోలర్ ట్యాక్ట్లో భాగంగా మనము ఏప్రిల్ 13న జలియన్ వాలాబాగ్ మసాకర్ చూసాము. సో దాని తర్వాత మనకి అంటే జనరల్ డయర్ చేసిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అది కొంచెం చట్ట విరుద్ధంలాగా అనిపించి ఒక కమిషన్ వేయడం జరిగిందనమాట. దాని పేరే హంటర్ కమిషన్. దీన్ని లీడ్ చేసింది లార్డ్ విలియం హంటర్ కాబట్టి మనకి హంటర్ కమిషన్ అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. ఇది October 14, 1919లో స్టార్ట్ అయ్యి మనకి March 1922లో మనకి యునానిమస్గా అంటే అందరూ ఏకీభవిస్తూ డయర్ చేసిన యాక్షన్స్ సరి అయినది కాదు అని చెప్పి చెప్పడం జరిగింది. బట్ ఆ రిపోర్ట్ బేసిస్ మీద ఆయనకి ఏ మాత్రం కానీ డిసిప్లినరీ యాక్షన్ కూడా తీసుకున్నట్టుగా మనకి మన చరిత్ర చెప్పట్లేదు. అండ్ మనకి టెక్స్ట్ బుక్లో అక్కడ మెన్షన్ చేయండి ఇంకొకటి ఏంటి అంటే జలియన్ వాలాబాగ్ జరిగిన ఇన్సిడెంట్తో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఆయనకి ఉన్న నైట్హుడ్ అనే టైటిల్ ఏదైతే ఉందో దాన్ని ఆయన ఇచ్చివేయడం జరిగింది, రిటర్న్ చేయడం. అండ్ అలాగే గాంధీ గారికి బోర్ వార్స్ ఏదైతే సౌత్ ఆఫ్రికాలో జరిగినాయో అక్కడికి గాంధీ గారికి ఒక కేసర్ ఇ హింద్ అని చెప్పేసి ఒక టైటిల్ ఇచ్చి ఒక గోల్డ్ మెడల్ ఇస్తారు. అవి కూడా గాంధీ గారు రిటర్న్ చేయడం జరిగింది. అండ్ జనరల్ డయర్కి మనకి డిసిప్లినరీ యాక్షన్ అయితే ఏం తీసుకోలేదు, బట్ ఆయన్ని జాబ్ నుంచి రిమూవ్ చేసేసి లండన్ పంపించడం జరిగింది. అండ్ దట్స్ ఇట్ అబౌట్ ప్రీవియస్ టాపిక్. అండ్ ఇంకొకటి ఇన్ కేస్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఏది ఉందంటే హంటర్ కమిషన్లో ఎంతమంది ఉన్నారంటే టోటల్ 7 మెంబర్స్ ఉంటారు. దాంట్లో 4 బ్రిటిషర్స్ అండ్ అలాగే 3 ఇండియన్స్ ఉన్నారు. సో ఇప్పుడు ఒక కొత్త టాపిక్ స్టార్ట్ చేద్దాము. దీని పేరే నాన్ కోఆపరేషన్ మూమెంట్. మనం ప్రీవియస్గా ఒక నేషన్ వైడ్ సత్యాగ్రహ చూసాము, అది కూడా ఫెయిల్ అయింది. మరి నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఏం చేస్తో చూద్దాం. ముందుగా గాంధీ గారు అతని పుస్తకంలో హింద్ స్వరాజ్ 1909లో రాసిన పుస్తకంలో ఏం చెప్పారంటే బ్రిటిష్ రూల్ అనేది ఇండియాలో కేవలం అంటే ఇండియన్స్ యొక్క కోఆపరేషన్ వల్లనే వాళ్ళు మన దేశంలో అడుగుపెట్టడం జరిగింది. అండ్ వాళ్ళు మన దేశంలో సర్వైవ్ అవుతున్నారంటే కారణం కూడా మన కోఆపరేషన్ వల్లనే. ఇఫ్ ఇండియన్స్ రిఫ్యూజ్ టు కోఆపరేట్, బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా వుడ్ కొలాప్స్ విత్ ఇన్ ఏ ఇయర్ అండ్ స్వరాజ్ వుడ్ కమ్ అన్నారు. అంటే మన భారతీయులు ఒకవేళ ఆ సమయంలో కోఆపరేట్ చేయనట్లయితే బ్రిటిషర్స్కి ఇండియాలో బ్రిటిష్ రూల్ అనేది ఒక ఇయర్లోనే కొలాప్స్ అయిపోయేది అండ్ మనకి స్వరాజ్ అనేది ఎప్పుడో వచ్చేది అని చెప్పి చెప్తున్నారు. స్వరాజ్ అంటే సెల్ఫ్ గవర్నెన్స్ అన్నమాట, అంటే స్వయం పరిపాలన. ఓకే, సో హౌ కుడ్ నాన్ కోఆపరేషన్ బికేమ్ ఏ మూమెంట్? మరి నాన్ కోఆపరేషన్ అంటే ఏంటి, ఇది ఒక మూమెంట్ లాగా ఎలా తయారవుతుందో చూద్దాం. సో గాంధీజీ ప్రపోజ్ దట్ ద మూమెంట్ షుడ్ అన్ఫోల్డ్ ఇన్ స్టేజెస్. అంటే దీన్ని మనము ఒక్కొక్క స్టేజ్ కింద మనము దీన్ని డివైడ్ చేద్దాము ఈ మూమెంట్ని అని చెప్పేసి చెప్పారు. ఇది దేంతో బిగిన్ అవ్వాలి అంటే సరెండర్ ఆఫ్ టైటిల్స్ దట్ ద గవర్నమెంట్ అవార్డెడ్. ఫస్ట్ గవర్నమెంట్ మనకి టైటిల్స్ ఇస్తూ ఉంటుంది. ఈవెన్ బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నా కానీ మనం ఏమైనా అచీవ్మెంట్స్ ఉంటే టైటిల్స్ ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఆ టైటిల్స్ అన్నీ మీరు రిటర్న్ చేసేసేయండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇది కూడా ఒక పీస్ఫుల్ ప్రొటెస్ట్ అని చెప్పుకోవచ్చు మనం. అండ్ అలాగే ఇది కూడా ఒక నాన్ వైలెంట్ ప్రొటెస్ట్ అన్నమాట. ఇంకోటి పీపుల్ హు ఆస్క్డ్ టు రిజైన్ ఫ్రమ్ దేర్ గవర్నమెంట్ జాబ్స్ నుంచి ఎవరైతే మన భారతీయులు పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా రిజైన్ చేయమని చెప్పారనమాట. అండ్ సివిల్ సర్వీసెస్, ఆర్మీ, పోలీస్, కోర్ట్స్ అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్, స్కూల్స్ అండ్ ఫారెన్ గూడ్స్ వీటన్నిటిని కూడా బాయ్కాట్ చేయాలి మనము అని చెప్పి గాంధీ గారు చెప్పడం జరిగింది.
సో దీని అర్థం ఏంటంటే ఎవరైతే మన భారతీయులు బ్రిటిషర్స్ అంటే బ్రిటిషర్స్ వాళ్ళ అండర్లో పనిచేస్తున్నారో, లైక్ సివిల్ సర్వీసెస్లో ఎవరైతే పనిచేసినా కానీ, ఆర్మీలో కానీ, పోలీస్లో కానీ, కోర్ట్స్లో లైక్ లాయర్స్ ఆర్ జడ్జెస్గా పనిచేసినా కానీ, లేకపోతే లెజిస్లేటివ్ కౌన్సిల్స్కి ఎలక్షన్స్ పెట్టుకోకుండా, అండ్ అలాగే స్కూల్స్లో ఎవరైతే మన పిల్లలు చదువుతున్నారో వీటన్నిటిని కూడా మీరు మానేసేయండి అని చెప్పారు. అండ్ అలాగే ఫారెన్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో, ఫారెన్ నుంచి వచ్చే గూడ్స్ అన్నీ కూడా మనం వాడద్దు, అంటే విదేశీ గూడ్స్ అన్నీ వాడుకోకుండా ఓన్లీ స్వదేశీ గూడ్స్ మాత్రమే ప్రిఫర్ చేయండి అని చెప్పేసి గాంధీ గారు చెప్పడం జరిగింది. సో ఇన్ కేస్ ద గవర్నమెంట్ యూజ్డ్ రిప్రెషన్, ఏ ఫుల్ సివిల్ డిసొబీడియన్స్ క్యాంపెయిన్ వుడ్ బి లాంచ్డ్ అన్నారు. అంటే ఒకవేళ గవర్నమెంట్ మనం చేసే పనుల్ని అణిచివేయడానికి ట్రై చేసింది అనుకోండి, అప్పుడు మనము ఒక ఫుల్ సివిల్ డిసొబీడియన్స్ క్యాంపెయిన్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి అన్నారు. ఈ సివిల్ డిసొబీడియన్స్ అంటే మీరు దీంట్లోనే ఒక సపరేట్ చాప్టర్ ఉంది, అక్కడ చాలా క్లియర్గా తెలుసుకుంటారు. సో త్రూ ద సమ్మర్ ఆఫ్ 1920 మహాత్మా గాంధీ అండ్ షౌకత్ అలీ, ఇందాక మనం చూసాం కదా ఇద్దరు బ్రదర్స్ ఫ్రమ్ ఖిలాఫత్ కమిటీ, మహమ్మద్ అలీ అండ్ షౌకత్ అలీ అని చెప్పుకున్నాం కదా, దాంట్లో షౌకత్ అలీ. సో సమ్మర్ 1920 వచ్చేసరికి మహాత్మా గాంధీ అండ్ షౌకత్ అలీ టూర్డ్ ఎక్స్టెన్సివ్లీ. సో ఆల్మోస్ట్ మన భారతదేశం మొత్తం తిరుగుదామని చెప్పేసి ప్లాన్ చేశారు వాళ్ళు. ఎందుకు అంటే జనాలకి ఈ మూమెంట్ స్టార్ట్ చేశాము అని తెలియాలి మాకు, అండ్ అలాగే సపోర్ట్ కూడా కావాలి ఈ మూమెంట్కి అని చెప్పేసి తిరగడం జరిగింది. మరి ఈ మూమెంట్ అసలు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకుంటున్నారో ఒకసారి చూద్దాం. మెనీ విత్ ఇన్ ద కాంగ్రెస్ వర్ హవెవర్ కన్సర్న్డ్ అబౌట్ ద ప్రపోజల్స్. గాంధీ గారు చెప్పిన ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళల్లో కొంచెం మనకి అసంతృప్తి కనిపిస్తుంది అనమాట. చాలామంది కూడా ఇష్టంగా లేదు. దే వర్ రిలక్టెంట్ అన్నారు. చూడండి ఇక్కడ రిలక్టెంట్ అంటే అయిష్టంగా ఉన్నారు, లేకపోతే అసంతృప్తిగా ఉన్నారు. దేనికి? టు బాయ్కాట్ ద కౌన్సిల్ ఎలక్షన్ షెడ్యూల్ ఫర్ November 1920 and they feared that the movement might lead to popular violence. సో ఇందాక చెప్పాం కదా మనకి ఇక్కడ ఏమన్నారు, లెజిస్లేటివ్ కౌన్సిల్ని కూడా బాయ్కాట్ చేయాలన్నారు కదా. లెజిస్లేటివ్ కౌన్సిల్కి ఎలక్షన్స్ ఉన్నాయన్నమాట November 1920లో. సో గాంధీ గారు ఏమన్నారంటే ఈ ఎలక్షన్స్ కండక్ట్ చేయొద్దు అని చెప్పారు. బట్ వీళ్ళలో ఫియర్ ఏముంది అంటే మళ్ళీ ఈ మూమెంట్ కూడా వైలెంట్గా మారిపోతుందేమో అని చెప్పేసి ఐఎన్సి వాళ్ళు భావించారు. సో దీంట్లో భాగంగానే మనకి నవంబర్లో ఎలక్షన్స్ కదా, సెప్టెంబర్ నుంచి డిసెంబర్లో మనకి కాంగ్రెస్లో చూసుకుంటే ఇంటెన్స్ స్ట్రగుల్ ఉందన్నమాట. అంటే వాళ్ళకే గొడవలు అవుతున్నాయి, లేకపోతే జగడం అవుతుందని చెప్పేసి అర్థం. ఫర్ ఎ వైల్ దేర్ సీమ్ నో మీటింగ్ పాయింట్. For a while, there seemed no meeting point between the supporters and the opponents of the movement. అంటే ఇప్పుడు ఏదైనా ఇలాంటి పెద్ద మొత్తంలో ఒక మూమెంట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఒక మీటింగ్ పాయింట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఆ మీటింగ్ పాయింట్ చాలామంది పీపుల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఒక మీటింగ్ పాయింట్ అనేది లేదనమాట సపోర్టర్స్కి అండ్ అలాగే అపోనెంట్స్కి. అండ్ ఫైనల్గా కాంగ్రెస్ సెషన్ నాగ్పూర్లో జరిగినటువంటి కాంగ్రెస్ సెషన్ డిసెంబర్ 1920లో ఏం డిసైడ్ అయ్యారంటే ఒక నాన్ కోఆపరేషన్ ప్రోగ్రామ్ని మనం అడాప్ట్ చేసుకుందామని చెప్పేసి డిసైడ్ అయ్యారు. అదేంటంటే మనకు నెక్స్ట్ చాప్టర్లో కనిపిస్తుంది. సో
అసలు ఈ మూమెంట్ ఎలా ఉంది, ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు, ఏమేమి గ్రూప్స్ పార్టిసిపేట్ చేసినాయి అని చెప్పేసి చూడొచ్చు. సో ఇక్కడ మనకి కనిపిస్తుంది చూసారా, ద బాయ్కాట్ ఆఫ్ ఫారెన్ క్లాత్ July 1922. Foreign cloth was seen as a symbol of Western economic and cultural domination. సో మనకి వెస్టర్న్ కంట్రీస్ నుంచి వచ్చే క్లోత్స్ ఏవైతే ఉన్నాయో, ఆల్రెడీ తయారై వచ్చినటువంటి బట్టలు ఇవన్నిటిని కూడా బాయ్కాట్ చేయాలి, అండ్ అలాగే మన ఇండియన్ గూడ్స్ని మనం అడాప్ట్ చేసుకోవాలి అని చెప్పేసి చెప్పారు. అంటే స్వదేశీ గూడ్స్కే ప్రిఫరెన్స్ ఇవ్వండి అని అన్నారు కదా. సో ఇక్కడ మనకి రాటం కనిపిస్తుంది చూడండి, దీన్ని తెలుగులో రాటం అంటారు. వీవర్స్ కమ్యూనిటీ ఉంటారు కదా, చేనేత కార్మికులు, వీళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. సో నెక్స్ట్ చాప్టర్లో మనము డిస్కస్ చేసుకుందాము డిఫరింగ్ స్ట్రాండ్స్ విత్ ఇన్ ద మూమెంట్. థ్యాంక్ యూ. జై హింద్.